శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశి బుధవారం. ఈరోజు రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:37 వరకు ఉంది. తదుపరి ఈరోజు జూలై 31, 2024 తేదీ బుధవారం. ఈరోజు వజ్రం ఉదయం 6:24 వరకు ఉంది. మరలా వజ్రం సాయంత్రం 6:07 లాగైతే 7:41 వరకు ఉంది. దుర్మొత్తం ఉదయం 11:40 లాగైతే 12:32 వరకు కూడా దుర్మొత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి రోహిణి, మృగశిర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి రోహిణి, మృగశిర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనోదయం బాగుంటుంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు కానీ విరోధాలు కానీ సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. ఒక స్త్రీ వలన ధనాదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆనందాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు బుధరాహువులు కలయిక వచ్చింది. అందువల్ల రాహుబలం ప్రబలం అవుతుంది. అందువల్ల జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పనులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే పండితులకు కానీ, పాండిత్యంతో ధనార్థం చేసిన వాళ్ళకి కానీ, లేఖలకు కానీ, విలేకరులకు కానీ, ఆడిటర్లకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు బుధవారం. అందువల్ల ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 4, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈ రోజంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, ప్రధాన మామిడి.